హై ఫ్రెండ్స్, ఐపీఎల్ ఫైనల్ అండ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకుంటే టీంకి ప్రతి సంవత్సరం బాగా ఆడుతూ కన్సిస్టెంట్గా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తూ బట్ బ్యాడ్ లక్ ఆ ట్రోఫీ అయితే రాలేదు అండ్ విరాట్ కోహ్లీకి. అండ్ ఇంకో సైడ్ చూస్తే తన టీం కోసం ప్యాషనేట్గా ఎక్స్టర్న్ మేనేజ్మెంట్ విషయాల్లో బాగా ఇన్వాల్వ్ అవుతూ టీంకి కూడా స్టాండ్స్ నుంచి బాగా సపోర్ట్ ఇచ్చే ప్రీతి జింటా. ఫైనలీ ఒకరైతే హ్యాపీగా లక్కీ అవుతారు, బట్ మరొకరైతే అన్లక్కీ అవుతారు. దట్స్ ద గేమ్, దట్స్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ ద గేమ్. టీమ్స్ విషయానికి వచ్చేస్తే అఫ్కోర్స్ ఆర్సీబీ ఈజ్ హ్యావింగ్ సమ్ ఏజ్ బికాస్ అంతకుముందు వీళ్ళు పంజాబ్ని డామినేట్ చేశారు. ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్తో పంజాబ్ బ్యాటింగ్ని అయితే బాగా డామినేట్ చేశారు. అది కొంచెం డెఫినెట్లీ ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్ అయితే పడుతుంది. నెంబర్ ఆఫ్ పర్ఫార్మర్స్ అనేవాళ్ళు యాక్చువల్గానే లాస్ట్ మ్యాచ్కి 8 మెంబర్స్ ఉన్నారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చి అండ్ రిమైనింగ్ గోల్స్ కూడా డీసెంట్ పర్ఫార్మర్సే. అండ్ లాస్ట్ మ్యాచ్లో ఇంకో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రావడం ఆర్సీబీ విల్ బీ యాక్చువల్లీ వెరీ హ్యాపీ ఫర్ దట్. టిమ్ డేవిడ్ కూడా వచ్చేస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆర్సీబీకి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈసారి ఎప్పటి నుంచి, ఎందుకంటే విరాట్ కోహ్లీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, కిషోర్ కుమార్, కృణాల్ పాండ్యా, అఫ్కోర్స్ టిమ్ డేవిడ్, వీళ్ళందరికీ కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి కంప్లీట్ యంగ్స్టర్స్ అయితే కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ డీసెంట్ విత్ ద ఆర్సీబీ. అండ్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే ఒక బ్యాడ్ డే అనేది రాకూడదని కోరుకుంటారు. డెఫినెట్లీ దే విల్ బీ సమ్ ఫేవరెట్స్. ఫ్రమ్ ద అదర్ సైడ్ దేర్ బిగ్గెస్ట్ పాజిటివ్ శ్రేయస్, బోత్ యాజ్ పర్ఫార్మర్ అండ్ యాజ్ కెప్టెన్. అండ్ వాళ్ళు మెయిన్గా ఇంకా వాళ్ళు చూసుకునేది ఏంటంటే లాస్ట్ మ్యాచెస్ నుంచి గమనించుకుంటారు, ఒకసారి రివ్యూ చేసుకుంటే వాళ్ళకి అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఆర్సీబీకి ఎగ్నెస్ట్గా ఫస్ట్ బ్యాటింగ్ 2 times వర్కౌట్ అవ్వలేదు, వికెట్స్ ఇవ్వడం కానీ ఆ బౌలింగ్తో డామినేట్ చేశారు. సో వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటారంటే లెట్స్ టేక్ బౌలింగ్ ఫస్ట్. అప్పుడు విరాట్ కోహ్లీకి ఉన్న ఇప్పుడు జెమీసన్ రికార్డ్ అండ్ లెఫ్ట్ హ్యాండర్స్తో ఓపెనర్స్ ఇద్దరికి కొంచెం ఉంది కాబట్టి దాంతో ఆ ఫస్ట్ పంచ్ అనేది మనం ఇద్దాం అనే ఇదిలో ఉంటారు. సో దట్ ఆర్సీబీని కొంచెం వెనక్కి నెట్టొచ్చు. అండ్ ఈ కొంచెం ఆ 3-4 పొజిషన్లో ఆర్సీబీ కొంచెం ఆ డిస్టర్బెన్స్ అనేది కంప్లీట్గా కాదు కానీ కొంచెం ఉంది కాబట్టి దాన్ని కొంచెం ఎక్స్ప్లాయిట్ చేద్దాం, బ్యాక్ ఫుట్లో పెట్టి ఉంచుదామని వాళ్ళైతే ఖచ్చితంగా అనుకుంటారు. కాకుండా పంజాబ్ కనుక మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వస్తే ఓపెనర్స్ మళ్ళీ కొంచెం పాజిటివ్గా కొంచెం కేర్ఫుల్ రిస్క్ తీసుకుని ఆడాలి. ఎందుకంటే ఫైనల్లో ఫస్ట్ వికెట్ ఇస్తే మళ్ళీ కంప్లీట్గా మొమెంటం పోద్ది ఒకసారి. మెయిన్లీ ఇంగ్లీష్ అండ్ శ్రేయస్ ఎలా నుంచి ఉంటారనేది చాలా ఇంపార్టెంట్ అవుద్ది. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి అంతా ఉంది కాబట్టి ఆస్ట్రేలియన్స్కి ఆర్సీబీ కొంచెం డిసప్పాయింట్ చేసిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ కార్డ్ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళకి మంచి ఛాన్సే ఉంటుంది చూడాలి. మంచి మ్యాచ్ అయితే చూద్దామని కోరుకున్నాం.